చక్కెర వెంకటరామన్. నన్ను ముద్దుగా సివి రామన్ అని పిలుస్తారు. మా తండ్రి పేరు చంద్రశేఖర్ అయ్యర్. మా అమ్మ పేరు పార్వతి అమ్మల్. నేను 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాను. నేను 1888 నవంబరు 7న తమిళనాడులో తిరుచిరాపల్లిలో పుట్టాను. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాను. చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవాడిని. నేను తెలివైన వాడినని పేరు తెచ్చుకున్నాను. నా తండ్రి కూడా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకున్నాను. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను. నేను 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఆ తర్వాత నేను మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఆ సబ్జెక్ట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా సృష్టించారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్కు రోజు వెళ్ళి పరిశోధనలు చేసుకునేవాడిని. నా ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. నా పరిశోధనలను పూర్తి కావాలని వినియోగించుకుంటే బాగుంటుందని ఆ లేఖలో సూచించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి నేను పరిశోధనలపై పూర్తి స్థాయి సమయాన్ని వెచ్చించాను. ఆ తర్వాత నా తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణుతే కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేశాను. ఒకసారి కలకత్తాలో వీధుల్లో తిరుగుతుండగా ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూశాను. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమ్మల్ లాల్ సర్కర్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతి పొందాను. దీంతో నాకు పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి నా పరిశోధనలను కాంతి వైపు మళ్లించాను. ఇంగ్లాండ్ నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తుంటే ఆకాశం, సముద్రం, నీరు రెండు నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తితో గమనించాను. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలం రంగుకు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణ చెందడమే కారణమని ఊహించాను. కలకత్తా చేరుకోగానే తన ప్రాకల్పనలను నిరూపించుకోవడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు, కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశాను. ఈ పరిశోధనలలో యువశాస్త్రవేత్తలైన కెఆర్ రామనాథన్, కెఎస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 ఏడాదికి భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందాను. కంటెంప్ట్ ఎక్స్ కిరణాలు పరిశోధనలు నిజమైనప్పుడు కాంతి విషయంలోనూ నిజం కావాలంటూ ఉదయించాను. ధన్యవాదాలు.